ఇంటర్ అర్హత ఉంటే సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇక్కడ వ్యాకన్సీస్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 7 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన పే స్కేళ్ళు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈ జాబ్కి 36,500 అయితే రావడం జరుగుతుంది. 10+2 ఆర్ 12 అన్నారు. ఇంటర్మీడియట్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ టైపింగ్ వచ్చి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే చేయగలగాలి. ఏజ్ చూసుకుంటే అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మనకు జూనియర్ ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు శాలరీ 49,623 అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి కూడా ఇంటర్మీడియట్ అర్హత, కానీ మీకు స్టెనోగ్రఫీ అయితే తెలిసి ఉండాలి. సో షార్ట్ హ్యాండ్ తెలిసిన వాళ్ళకి మంచి అవకాశం అండి. సో అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ చూసుకుంటే. మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ 10th ఫిబ్రవరి రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 10th మార్చ్ 2025. ఎగ్జాము దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది తర్వాత మెన్షన్ చేస్తాం వెబ్సైట్లో అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకు సిఎస్ఐఆర్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇన్స్టిట్యూట్ మనకు లక్నోలో ఉంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్మెన్కి ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగిలిన ఓసీ, ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2.5 అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకు మెంటల్ అబిలిటీ 100 క్వశ్చన్స్, నెగిటివ్ మార్క్ ఉండవు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్, 300 మార్క్స్కి. నెగిటివ్ మార్కింగ్ వచ్చి ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. సో మనకు ఒక రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే వేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే చేయాలి. సో ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే మనకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా మనకు సిలబస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అఫీషియల్ సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫీజ్ పేమెంట్ ఉండే వాళ్ళు ఫీజ్ పేమెంట్, ఫీజు లేని వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకొని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. 10th మార్చ్ 2025 సాయంత్రం 5:30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫోటో, సిగ్నేచరు, ఏదైతే మనకు ఇంటర్ మార్క్స్ మేమో, డిక్లరేషను ఇవన్నీ పెట్టి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.